నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ కళారత్నాలు ఒక సీనియర్ కళాకారులు మరియు రీసెర్చ్ స్కాలర్ మరియు ఒక సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో మన తెలంగాణలో దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి కళారూపాల మీద రీసెర్చ్ చేసి పిహెచ్డి కూడా చేసినటువంటి ఒక మంచి కళాకారులు డాక్టర్ వినోద్ గారిని మనం పరిచయం చేసుకుందాం. వినోద్ అన్న బాగున్నారా? బాగున్నాను. నమస్తే. నమస్కారం. నేను రఘునందన్ అన్న. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నమస్తే. కళాకారులందరినీ ఒక గొడుగు కింద ఒక పుష్పగుచ్చంలాగా ప్రజలకు ప్రేక్షకులకు తెలియజేయాలి. డయింగ్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా యూత్ నేర్చుకొని వాటిని బ్రతికించాలని, కళాకారులకు హెల్ప్ చేయాలని, బీదరికంలో ఉన్నటువంటి కళాకారులకు ఒక పూట అన్నం, ఒక ఇల్లు, ఒక గుడ్డ, ప్రజలు ప్రేక్షకులు అందరూ కూడా వారికి సహాయం చేయాలని నా అభిలాష, నా టార్గెట్ అన్న. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. నేను డాక్టర్ వినోద్ కుమార్. నేను యాక్చువల్గా ఇప్పుడు అడ్వకేట్ వృత్తి చేసుకుంటున్నాను. నేను 1999 నుంచి ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చి గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఆ నేపథ్యంలో ఏమైందంటే గ్రూప్ 2లో రాలేదు. నాకు ఇబ్బంది అయితే అసలు ఏంది ఈ ప్రపంచంలో, ఏంది అసలు డబ్బు ఏంది, విలువలు ఏంది అని కోరుకుంటుంటే అప్పుడు ఏమైందంటే నేను లైబ్రరీకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే అత్యధికంగా ప్రపంచంలో సినిమా రంగానికి మంచి పేరు, డబ్బులు అని నా రీసెర్చ్ తెలిసింది. అప్పటి నుంచి ఏం చేయాలి, సినిమా చేయాలంటే నాటక రంగం ఎంచుకోవాలి, నాటకంలో మెలకువలు నేర్చుకోవాలని ఏం చేశానంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ రంగస్థల కళల్లో ఎంఏ చేశాను. ఎంఫిల్ జానపద కళల్లో కోయల మీద రీసెర్చ్ చేశాను. తర్వాత పిహెచ్డి మా భూమి నాటకం మీద చేశాను. ముఖ్యంగా ఏంటంటే అతి ప్రాచీన కళారూపాలైన యక్షగానాలు, అవన్నీ ప్రాచీన కళారూపాలు, ఉద్యమాల్లో పాటలు, ఇవన్నీ నేపథ్యంలో కళాకారులు అనేది ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో నాటకానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుతెన్నులు ఉన్నది. నాటకం అభివృద్ధి చెందాలన్నా, ఏమన్నా చేయాలన్నా అంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఎవరు ఏంది అనేది తెలిసిపోతుంది ప్రపంచానికి. గొప్ప విషయం ఏంటంటే సార్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఏ కళాకారులు ఎవరు, ఎక్కడుంటారు, ఏం సంగతి అనేది తెలుస్తున్నది. ఇది ఏం చేయాలంటే భారతదేశం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని గిరిజన సంబంధించిన కల్చర్, జానపద కల్చర్, నాగరికత కల్చర్ అనేది డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందులో భాగంగా ఎవరు ఏంది ఎక్కడ అనేది ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా బాగా తెలియజేస్తున్నందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ స్పెషలైజేషన్ ఏంటి? నా స్పెషలైజేషన్ అంటే నాటకంలో ఎంఏ నాటకం చేశాను, పిహెచ్డి నాటక రంగం చేశాను. నేను మూవీ డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ సూరిగాడు సూపర్ గుడ్ అనే మూవీ చేస్తున్నాను నేను. నా స్పెషలైజేషన్ ఏంటంటే యాక్టింగ్ అండ్ డైరెక్షన్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతం సినిమా చేస్తున్నాను నేను. ఎందుకు నేను న్యాయవాద వృత్తిలో పోయినంటే సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఆర్థికంగా బలపడి ఉండాలి. అందుకు గాను న్యాయవాద వృత్తి చేసిన ఇన్ని రోజులన్నీ సెటిల్ అయిపోయినా ఇప్పుడు నేను ఒక మంచి సినిమా, మంచి నాటకం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య నాటక రంగాన్ని చూసినట్టయితే యాక్టింగ్ అనేది ఇప్పుడు స్కూళ్ళల్లో అక్కడిక్కడ చెప్తే రాదు, నాటకం నుండే యాక్టింగ్. మీరు భారతదేశంలో చూడండి, బ్రహ్మానందం చూడండి, ఎవరినైనా చూడండి, నాటకం నుంచి వచ్చిన వాళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళు చివరి చచ్చిపోయే వరకు సినిమాలో బతికి ఉంటారు. కాబట్టి నేనేమంటున్నంటే సినిమా అనేది డబ్బులు సంపాదించేది, నాటకాల మీద మనిషి జీవితాన్ని నేర్పించేది. నాటకం అంటే నాటకమే ఒక జీవితం. ఇప్పుడు మన కుటుంబంలో ఉంటాం, ఒక తండ్రి పాత్ర పోషించాలి. ఒక స్త్రీని ఆలోచిస్తే మనము అమ్మ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, చెల్లె క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, మరదర్ క్యారెక్టర్, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్ల ఒక స్త్రీ మీద ఒక 60-70 క్యారెక్టర్లు మనం పోషించవలసిన పాత్ర ఉంటుంది. అదే నాటకం. ఇంట్లో జరిగే సంఘటన నాటకం. దాన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కోపంలో ఉన్నప్పుడు
కొడుకు కానీ బిడ్డ నుండి యాక్టింగ్ కానీ వేరియేషన్స్ కానీ అవన్నీ మేము చాలా కష్టపడ్డాం. 2004 నుంచి జాయిన్ అయ్యి ఇదే రవీంద్ర భారతిలో నాటకం వేసి నడుచుకుంటూ పోయినాం యూనివర్సిటీకి. మాకు బాగా గుర్తు, ఎందుకంటే కష్టం అనేది నిలబెడుతుంది. ఈ మీద నాటకాలు చేసేది నిలబడదు. మేము ఫండమెంటల్గా చాలా నాటకాలు చేసినాం. కన్యాశుల్కం చేసినాం, శాపగ్రస్తులు నాటకం చేసినాం, ఒక 5 నంది అవార్డులు వచ్చింది. ప్రకృతి అని నేను చిన్నపిల్లల నాటకం వచ్చింది, దానికి నంది అవార్డు వచ్చింది. ఐఎమ్ వెల్ ప్రూవ్ చేసినాం. నాటకంలో తేరి చేసేసి మొట్టమొదట తెలంగాణలో మొట్టమొదట రంగస్థలంలో మా భూమి నాటకంలో పిహెచ్డి చేసింది నేనే, మొదటి వ్యక్తి. నేనేమంటున్నంటే ఈ నాటక రంగాన్ని మీ ఫిలిమా మీరు దేని మీద చేశారు? మా భూమి నాటకం నాట సినిమా ఎవరు రాశారు అది? వాసిరెడ్డి భాస్కర్ రావు. ఓకే, వాళ్ళు చేసి. మీరు మీ గురువు గారు ఎవరు మీకు నేర్పించిన? మాకు గురువు గారు అంటే ఒక వినోద్ బాలా గారు సూపర్ నేర్పించారు. ఓకే, నేను ఎగ్జామ్ పేరు ఉంది కదా, పేరు అని కాదు కానీ సార్ ఇప్పుడు ఏమైతుంది సబ్జెక్టు ఆయన మాకు రాత్రిపూట ఆయనకు మార్నింగ్ కొద్దిగా వర్క్ లోడ్తో ఉన్నా కానీ నైట్ వచ్చి మాకు భోజనాలు పెట్టించి టిఫిన్లు తెప్పించి డబ్బులు ఇచ్చి నాటకం నేర్పించారు. అట్లాంటి సారు ఉండాలి. వినోద్ బాలా గారు, మేకప్ మల్లాది గోపాలకృష్ణ, కళ్యాణ సుందరమ్మ గారు, హనుమంతరావు గారు, ఇంకా బిట్టు వెంకటేశ్వర సార్, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చాలా చక్కగా ఇది చేసేసి రీసెర్చ్ మెథడాలజీ కానీ నాటకంలో మెలకువలు కానీ అని చెప్పుకుంటూ మమ్మల్ని ఈ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు తిప్పేసేసి నాటకం నేర్పించిన, మేము శ్రమించినాం, ఇది చేసినాం. ఈరోజు నేను నాటకం ఎంత గొప్పదో చెప్పాలంటే, నేను ఒక కాస్ట్యూమ్ షాప్ నడిపిస్తున్నాను. నేను ఒక 100 స్కూళ్ళకి యాన్యువల్ డే చేస్తా. ఆర్థిక వనరులే. మేకప్కు పోతా, ఆర్థిక వనరులే. యాక్టింగ్ పోతా, ఆర్థిక వనరులే. స్క్రీన్ మాకు వర్క్ చేస్తా, ఆర్థిక వనరులే. ఈ నాటకం నేర్చుకుంటే అన్ని ఆర్థిక వనరులు మనం 24 క్రాఫ్ట్స్ అన్నట్టు. 24 క్రాఫ్ట్స్. సినిమాకు దీనికి ఏం సంబంధం లేదు. నాటకం కూడా 24 క్రాఫ్ట్స్, సినిమా కూడా 24 అంతే కదా. ఇదేమో స్క్రీన్ మీద, ఇది జీవితం మీద, అది ఒరిజినల్. అంతే. మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఇంత మంచిగా చేస్తారు కదా, ఫ్యూచర్లో నాటకాన్ని కూడా ఇట్లనే షూట్ చేసి పెడితే ఇక చిరస్థాయిగా ఇప్పుడు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఎట్లా పేర్లు ఇది చేస్తున్నామో అలా చేస్తే జీవితంలో నాటకం అనేది గుర్తుంటుంది. ఈ యూట్యూబ్ ద్వారా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబ్ ద్వారా టాలెంట్ అనేది ప్రపంచ దేశాలకు మొత్తం తెలిసిపోతుంది. ఆయన దగ్గర టాలెంట్ ఉంటే ప్రజలు ఇది చేస్తారు. ఈరోజు వేరే ఛానల్లో చూసి ఇప్పుడు తక్కువైపోయింది. ఒక 60-70% యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అవేర్నెస్ బాగున్నది. 1 మినిట్లో ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతుంది. టాలెంట్ ఉన్నోళ్ళు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేనేంది ఎవరు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఇప్పటిదాకా నేను ఎవరన్నా ఏం చేసిరు అనేది ప్రొఫైల్ అడుగుతారు, ఇది చేస్తారు, మీరు ఎక్కడ యాక్టింగ్ చేసిరు అంటారు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఓహో వినోద్ కుమార్ MA, MPhil, PhD నాటక రంగంలో చేసి ఇప్పుడు సినిమా చేస్తున్నాను తెలుస్తుంది. నేను ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక సినిమాను ఓన్లీ నాటకంలో చేసిన వాళ్ళతో సినిమా చేస్తున్నా ఫర్దర్గా ఫ్యూచర్లో. అది ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్పెరిమెంట్ అని కాదు సార్, అసలు నాటకం వాళ్ళే సినిమాలు ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యారెక్టర్ని అడుక్కోబోతున్నారు. వాళ్ళకు ఇప్పుడున్న జనరేషన్కు మేము నాటకాలు చేసినంటే నాటకాలు ఏందనేది ఇప్పుడు జనరేషన్ తెలియదు. వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళ కాన్సెప్ట్ తెలియదు, వాళ్ళ వ్యవహారం తెలియదు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలియదు. ఇప్పుడున్న కొత్త డైరెక్షన్ వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళు ఏంటంటే మీద యూట్యూబ్లలో వీటిలలో చూసి ఏదో నలుగురు చెప్పింది చేసి వాళ్ళకు అట్లా నా యాక్టింగ్ రాదు, నా రెస్పెక్ట్ లేదు, రెస్పాన్సిబిలిటీ. అదే మనం నాటకం చేసిన వాళ్ళు అంటే రెస్పెక్ట్ ఇస్తాం, రెస్పాన్సిబిలిటీ ఉంటే క్యారెక్టరైజేషన్ చేస్తాడు. ఒక నాటకం చేసిన వ్యక్తి ఎట్లుంటాడంటే, నువ్వు టాప్ టు బాటమ్ ఏ క్యారెక్టర్ చేయమన్నా లీనమై చేస్తాడు, ఏ క్యారెక్టర్ చేయమన్నా. కానీ ఇంకో వేరే అతను ఒక హీరో చేస్తే ఇంకో క్యారెక్టర్ చేయలేడు. నాటకానికి సినిమాకు చాలా డిఫరెంట్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డైలాగ్ మోడ్యులేషన్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మళ్ళా స్పాంటేనియస్ ఉంటుంది, టైం పర్ఫార్మెన్స్ ఉంటుంది, మేకప్ ఉంటుంది.
టోటల్గా అన్నీ ఉంటాయి కాబట్టి సినిమా నాటకమే గొప్ప సినిమా. ఇందులో చేసిన వాళ్ళు అంటే ప్రపంచంలో ఎన్నైనా పట్టుకోవచ్చు. నాటకం చేసిన సినిమాలు చేసిన వాళ్ళు ఏడ తక్కువ. అంతే. ఒక హీరో హీరోయిన్ ఒక విలన్ సినిమాలోనే కనుమరుగైపోతారు. కనుమరుగైపోతారు. నాటకంలో చేసిన వాడు ఇప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్ నాటకం చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటాడు. నాటకం చేస్తారు, సినిమా చేస్తారు, మళ్ళీ వ్యక్తిగతంగా కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు, ఇది చేస్తారు. అన్ని రంగాలు తెలిసి ఉంటుంది. ఏ రంగంలో మీరు బాగా మంచి నాటకంలో మీకు మంచి ఒక అనుభవం ఏదైనా ఉందా మీకు? శాపగ్రస్తులు అనే నాటకంలో మీరు ఏమేమి పాత్రలు వేశారు? శాపగ్రస్తుల కొజ్జా క్యారెక్టర్ వేసిన. క్యా బాత్. ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్లా అలా కామెడీ క్యారెక్టర్ వేసిన. ఓహో. నేను వినోద్ బాల సర్టిఫికెట్ ఆయన ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు నంది అవార్డు సర్టిఫికెట్ చూసి నా జీవితంలో ఇట్లాంటి ఒక సర్టిఫికేట్ వస్తుంది అనుకున్నాం. అదే అన్న తర్వాత సార్ అవన్నీ నేర్పించిన తర్వాత మేము శాపగ్రస్తుల నాటకం నిజామాబాద్లో వేసినాం. ఫస్ట్ టైం వేసినాం. వేస్తే ఏమైందంటే మన అందులో 5 క్యారెక్టర్లు కొజ్జా క్యారెక్టర్లు, అందులో నాకు కామెడీ క్యారెక్టర్. కామెడీ క్యారెక్టర్ మీ ఏజ్ ఎంత? 49. కామెడీ క్యారెక్టర్ చేసిన తర్వాత నాటకం చేసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఒక 50-100 మంది నన్ను హగ్ చేసుకొని ఫోటోలు తీసుకుంటే నేను ఒక 45 నిమిషాలు ఒక మనిషి భ్రమగోలిపోతాడు చూడు, ఆ సెన్స్ అయిపోయింది నాకు. అసలు ఆనందము, అసలు ఏం జరుగుతుంది అనేది ఆ తేరుకునే లోపల ఒక 200-300 మంది ఫోటోలు తీసుకొని అప్రిషియేట్ చేసి ఇది చేసి ఎత్తుకొని ఇది చేసి అంటే అంత లీనమైపోయినా, అంత డెడికేషన్గా మీరేనా అని కూడా అనుకోలేదు. నేను క్యారెక్టరైజేషన్ ఇన్వాల్వ్మెంట్ అయినా. ఆ క్యారెక్టర్ చూసేందుకు కోటిలా, జిమరాత్ బజార్లో, మళ్ళీ బస్ స్టాండ్లో కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ చేస్తే కొజ్జోలు ఎట్లా చేస్తారు అని చూసేందుకు పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళిళ్ళకి పోలే కానీ హైదరాబాద్ షాప్ ఓపెనింగ్, జుమరాత్ బజార్లో ప్రతి జుమరాత్ దీనికి కొజ్జోలు ఒక బ్యాచ్ ఉంటుంది. అలా రియల్ స్టడీ చేశాను మొత్తం సైకలాజీ స్టడీ, క్యారెక్టర్ స్టడీ, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, కోపం వచ్చినప్పుడు ఎట్లుంటారో అన్నీ చూసేసి ఇది చేసి నాటకం చేస్తే మేము అవార్డులు తీసుకునే రోజు మేము లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం. అందరు సీనియర్లు ఉంటారు కదా, ఇంకా దాంట్లోనే కూర్చోమన్నారు మమ్మల్ని. మేము యూత్ పిల్లలము. అరే ఇంకా అప్పుడు 2006, 7, 8 అట్లున్నది. అయితే అవార్డు మనకేడొస్తుందని లేదు, మాకు హోపే లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహా 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 ఉద్దండులు ఉన్నారు. ఆ ఉద్దండుల మధ్యలో మనకు రాదు అని ఫిక్స్ అయ్యి కూర్చున్నాం. ఫిక్స్ అయి కూర్చున్న తర్వాత మనకు స్క్రీన్ ప్లేలా ఇప్పుడు 3rd బహుమతి, 2వ బహుమతి అని చెప్పిన తర్వాత మొదటి బహుమతి అనేసరికి అసలు మా ఆనందం 5 నంది అవార్డులు వచ్చినాయి. ఒకటిగా 5 నంది అవార్డులు రావడం మాకు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. ఒక నాటకాన్ని తర్వాత నేను నాటకం రాసినాను ప్రకృతి అని, అది అవార్డు వచ్చింది. దాన్ని మూవీ మేకింగ్ చేస్తుంది. మా కొడుకు హీరోగా. మీరేమన్నా డాక్యుమెంటరీస్ తీసారా? నేను బతుకమ్మ తీసింది. బతుకమ్మ అనేది మన కల్చర్ కాబట్టి మొట్టమొదట సంస్కృతి శాఖ రవీంద్ర భారతి మన కల్చరల్ డిపార్ట్మెంట్ బతుకమ్మ దాన్ని చేసినారు. ఎందుకు చేసిందంటే మన బతుకమ్మ పుట్టుక నేపథ్యం, బతుకమ్మ ఎట్లుంటుంది, పువ్వులు ఎట్లుంటాయి, ఏంది, బతుకమ్మ నీళ్ళలో ఎందుకు కలుపుతారు, ఆ తంతు ఏంది, ఆ విధానం ఏంది, డిఫరెంట్ తెలంగాణలో ఏ బతుకమ్మ ఎట్లా చేస్తారు, మొగోళ్ళు ఎందుకు ఎత్తుకుంటారు, మొత్తం 30 అప్పుడు 10 జిల్లాలు. రీసెర్చ్ స్కాలరే కాబట్టి ఇంకా అదే పని. మొత్తం టోటల్గా బతుకమ్మ నేపథ్యం. ప్రస్తుతం ఇప్పుడు మీ చేతిలో ఏమేమి ఉన్నాయి ప్రాజెక్ట్స్? నేను సూర్యగాడు సూపర్ గుడ్ అని మూవీ మేకింగ్ చేస్తాను. ప్రజెంట్ 7-8 ప్రాజెక్టులు రెడీలు ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నా ట్రైనింగ్ వర్క్షాప్స్ ఏమైనా చేశారా? ట్రైనింగ్, హీరోయిన్కి ట్రైనింగ్, మళ్ళీ మ్యాక్సిమం ఇలా నాటక రంగంలో ఉన్న వాళ్ళు కొద్దిగా మనకు ఉంటుంది కదా నాటకం, మేకప్ సామాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు కంపెనీ పేరేంటి? ఎంబీ డబ్బింగ్స్ ఉన్నది, క్రిల్ ఎంటర్టైన్మెంట్స్ అని నా కంపెనీ. మళ్ళీ ఒకసారి చెప్పండి. క్రిల్, KRIL, క్రిల్ ఎంటర్టైన్మెంట్స్. ఇంకా అది నా కొడుకు పేరు క్రిల్ చరణ్ కుమార్, దాని మీద ఉన్నది. మేకప్ అన్నీ మాకు అవైలబుల్ ఉన్నాయి. నాకు మా మిస్సెస్ PhD కూచిపూడి,
ఆమె పేరు మహేశ్వరి మహేశ్వరి. డాక్టర్ మహేశ్వరి. ఓకే. మేము మా Love marriage ఆ? లవ్ మ్యారేజ్ షాపు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కాస్ట్యూమ్ షాప్ రన్ చేస్తున్నాం. ఓన్గా కొనుక్కున్నాం. కొనుక్కున్నారు. బా బా బా. కొనుక్కొని ఎక్కడ ఉంది? మసాప్ ట్యాంక్ కొనుక్కొని రన్ చేస్తున్నాం. ఒక 100 స్కూల్స్ యాన్యువల్ చేస్తాం ఫర్ ఇయర్. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఇప్పుడు ఒక మన కృష్ణుడి డ్రెస్సులు దిగాలంటే ఏడ దొరుకుతాయి? ఈ 1.5 మంది ఉంటారు హైదరాబాద్లో. అలా స్కూల్స్ ఉంటాయి, కొన్ని ఉన్నాయి ఇట్లాంటి కాస్ట్యూమ్స్. అందులో ఒక మనది బెస్ట్ బాబురావు దాంతో పాటుగా మీరు కాంపిటీషన్. సరే, మీరు ఓకే నిలదొక్కున్నారా? ఇప్పుడు నిలదొక్కున్నాం, మంచిగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మేము బ్యాలెల్ బాగా చేస్తుంటుంటాం. ఓకే. ఏమేమి బ్యాలెన్స్ చేస్తారు మీరు? భారతీయం అని కల్చర్ సంబంధించింది. అసలు మనకు శివాజీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాం మీ మిసెస్ కు. మేము బోత్ ఆర్ సేమ్ ఫీల్డ్. షీజ్ ఏ కూచిపూడి, నేనేమో నాటక రంగం. బాగా మా కొడుకు ఇల్లంతా ఆర్ట్ మొత్తం ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కళారూపాలు ఎవరికన్నా నాకు గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరన్నా కల్చరల్ ఈవెంట్ చేసేందుకు వస్తే వాళ్ళకు లేడీస్ ఎవరన్నా ఉంటే మా పాపతో చీరలు పెట్టిస్తాం. ఓకే. ఎందుకంటే మనం చిన్న స్థాయి నుండి వచ్చినాం. వాళ్ళ ఆశీర్వాదం గొప్పది కళాకారులు. వాళ్ళు డబ్బులు అడగారు, ఏం అడగరు. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్నెస్ అనేది అడుగుతారు. ఆ రెస్పెక్ట్నెస్ ప్యూర్ తెలంగాణలో రెస్పెక్ట్. యాక్చువల్గా మాది సిద్దిపేటలో కుకునూరుపల్లి. మా ఫాదర్ వచ్చేసి జాబ్ రీత్యా వచ్చి హైదరాబాద్ నుంచి భువనగిరి షిఫ్ట్ అయ్యాడు. నేను పుట్టింది కుకునూరుపల్లి, పెరిగింది అంతా, చదువుకుందంతా భువనగిరి, యాదాద్రి భువనగిరి ప్రాంతం. నేను సెటిల్ అయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు యూత్కి ఏం చెప్తారు? సీనియర్ యువత ఏంటంటే నాటకం చేయడం ద్వారా యాక్టింగ్ చేయని అవసరం లేదు. మీ ఇక్కడ కాలేజీలలో ఇంట్లో అది అవసరం లేదు. ఈ యాక్టింగ్ చేయడం వల్ల ప్రకృతి భరితంగా బతకడం నేర్చుకుంటారు. అది ప్రకృతి సహజసిద్ధంగా బతుకుతారు. ఓకే. ఈ నాటకం చేయడం తర్వాత నాటకాలు చూడడం వల్ల వికృతి కాకుండా చూసుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు డ్రగ్స్ గిగ్స్ ఇవన్నీ ఇదైపోతున్నాయి. ఆ నేపథ్యం దూరంగా పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా ఉండాలి, చదువుకోవాలి. ఆర్ట్ ఫామ్ కూడా సపోర్ట్ గా ఉండాలి. అంటే ఇక్కడ మన దేశంలో ఇట్లున్నది, కానీ అమెరికాలో వేరే కంట్రీలలో ఆర్ట్ ఫామ్ క్లాసే డైట్ కాలేజీలకు, బీఈడి కాలేజీలకు మేము చెప్తాం ఇప్పుడు క్లాసెస్. అట్లనే ఆర్ట్ ఫామ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎవరు చెప్పలేదు, మీరే చెప్తారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ప్రపంచ దేశాలల్లో ఒక క్లాసు చెప్పాలంటే ఒక బీఈడియో ఏదైనా ఎంఎస్సీయో చేస్తే ఆర్ట్ ఫామ్ కంపల్సరీ నేర్చుకోవాలి. మన దేశంలో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎంజేపీ అన్నిట్లలో పెట్టాలి ఇది. అసలు యాక్చువల్గా మన ఆర్టిస్టులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేయనీకే ఉండరు. ఇప్పుడు మన రాష్ట్రంలో 44,772 స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఆర్ట్ ఆఫ్ క్రాఫ్ట్ అంటే ఎంతమంది చదువుకున్నారు? ఒక 2,000 మంది, 5,000 మంది. ప్రతి ఒక్క కళారూపాన్ని ఫర్ మంత్ ఒకరికి ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. బుర్ర కథ, ఒగ్గు కథ, జమిడి కథ, రుంజ కథ, నాటకం ఇవి చెప్పబడితే ఏమవుతుందంటే పిల్లల కల్చర్ కూడా అర్థమవుతుంది. మన పూర్వీకులు ఎట్లా బ్రతికిర్రు, మనం ఎలా ఉండాలి, కథా విధానం. దాని ద్వారా రేపు పొద్దుగాల ఆయన ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయింది అనుకో, మాట్లాడే విధానం తెలుస్తుంది. వాళ్ళతో ఎట్లా మెలగాలి. సాహిత్యం అని వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందాన తన తరిగిడ దీమిత. ఆ మోడ్యులేషన్ మూమెంట్, ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్, ఆ మాటలు ఎంతవరకు ఇది చేశారని తెలుస్తుంది. మళ్ళీ బాడీ కూడా శారీరక శ్రమకు పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్టింగ్ చేయడం వల్ల వ్యాధులు రావు. యాక్టర్కు మ్యాక్సిమం 70-75 ఇయర్స్ దాకా ఉంటుంది. ఎందుకంటే ఆయన బాడీని వర్కౌట్ చేస్తుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. అది చాలా శారీరక శ్రమకు సంబంధించింది అంతే యాక్టర్కు. దానివల్ల వ్యాధులు కూడా మెంటల్గా కూడా మంచిగా ఉంటాయి, హ్యాపీగా ఉంటుంది, లీనమైపోతారు. ఆర్థికంగా కర్ణాటకలో వేరే రాష్ట్రాలలో కల్చర్కు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. మన దగ్గర మాట్లాంటి మేధావులు కూర్చోబెట్టి ఏం చేయాలని అడిగితే మేము చెప్తాం కదా. బీడీ కాలేజీలో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయిపోయింది కంపల్సరీ కల్చర్. డైట్ కాలేజీలో కల్చర్ అయిపోయింది. స్కూల్లోకి వచ్చేసింది.
మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలలో రావాలి వచ్చింది డైట్ కాలేజీలో కొన్ని వచ్చింది, అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ డైట్ కాలేజీలో సబ్జెక్ట్ అది, సబ్జెక్ట్ బీఈడి కాలేజీలో సబ్జెక్టు. వచ్చింది. ఎందుకు చెప్పాలంటే బీఈడి కాలేజీలో కల్చర్ గురించి చెప్పవలసి వస్తుంది. చెప్పాలి. ఇప్పుడు బీఈడి కాలేజ్ డైట్ కాలేజీలో స్కూళ్ళల్లో వచ్చింది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంగీతం టీచర్ ఉన్న అన్ని వార్డెన్ గీటను వేసేసి ఆ పనులకు చెప్తున్నారు. అవన్నీ మనకెందుకులే కానీ అవన్నీ చెప్పకండి. మీరు మీ కళారూపాన్ని మీరు ఇంకా మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9097412412. మళ్ళీ ఒకసారి 9097412412. మీరు బీద కళాకారులకు ఏమైనా హెల్ప్ చేశారా? బీద కళాకారుల కంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను సాంగ్స్ చేస్తుంటాను ఫ్రీగా తీసుకొని. నేను ఎంతో కొంత 5,000 10,000 ఇట్లా ఇచ్చేస్తుంటాను. వెరీ గుడ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఫ్యూచర్లో ఏం చేయదలుచుకున్నా అంటే మహాభారతాన్ని పద్య నాటకం చేద్దామని ప్లాన్లు ఉన్నా. ఓకే. పద్య నాటకాల్లో తెలంగాణలో ఫేమస్ మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ ఆ కళాకారులను తీసుకొని మన మహాశివరాత్రి రోజు మంచి పద్య నాటకం వేసి ప్రపంచానికి మన తెలుగు నాటకం తెలంగాణ నాటకం చెప్పాలని నా ఉద్దేశం, లక్ష్యం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక సీనియర్ కళాకారుని తెలంగాణ కళాకారులను ఈ ఛానల్ ద్వారా మనం పరిచయం చేసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.